నిజామాబాద్ జీజీహెచ్లో ఉన్నాం. సో నిజామాబాద్ జీజీహెచ్ అనగానే చాలామంది కూడా వివిధ రాష్ట్రాల నుంచి, అంటే మనకి పక్కనే ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రం ఏదైనా ఉందంటే మహారాష్ట్ర అండి. సో మహారాష్ట్ర, దాంతోపాటు కర్ణాటక నుంచి కూడా ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అనే ఒక నమ్మకంతో ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు చూసిన తర్వాత చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో ఎక్కడి నుంచో వస్తూ ఉన్నాం, కరెక్ట్ వైద్యం గురించి కావచ్చు, లేకపోతే ఓపీకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైన కూర్చుండే ఫెసిలిటీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే ఒక మోటోతోనైతే మనం రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఒకసారి వైద్యులతో మాట్లాడితే అసలు వాళ్ళు ఏం చెప్తారో అనే దానిపైన అయితే మనం రావడం జరిగింది. మనతో పాటు నిజామాబాద్ జిల్లా జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ అయినటువంటి రవికిరణ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సో ఈ విషయం పైన మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? చాలామంది వైద్యం కోసం వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆన్సర్ వస్తుంది మాకు అనే దానిపైన వేచి చూస్తూ ఉన్నారు. మాకు కూడా స్పెసిఫిక్గా కాల్ చేయడం జరిగింది. కరెక్ట్ ఫెసిలిటీ లేక, వాటర్ ఫెసిలిటీ లేదంటా ఉన్నారు. దాంతోపాటు లిఫ్ట్ కావచ్చు, దాంతోపాటు మనకి టాయిలెట్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి, నిజమే. వీలున్నంత వరకు మా ఉన్న బెస్ట్ సర్వీసెస్ మేము ఇవ్వగలుగుతున్నాము. మాకున్నంత ప్రొవిజన్లో మినిస్టర్ గారు, వీళ్ళందరూ, కలెక్టర్ గారు అంతా హామీలు ఇచ్చారు ఇంప్రూవ్ చేయడానికి. ఈ గర్భిణీ స్త్రీల విషయంలో ప్రస్తుతం మనకి ఎంసీహెచ్ బిల్డింగ్ 2-3 నెలల్లో ఓపెన్ అవ్వబోతోంది. ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. వీలైనంత వరకు పిల్లల వార్డు, గర్భిణీ స్త్రీల వార్డు, అటేపు ఎంసీహెచ్ ఎదుర్కొన్న బిల్డింగ్లోకి షిఫ్ట్ అవబోతోంది అతి త్వరలో. అక్కడ ప్రస్తుతం ఒకటే లిఫ్ట్ ఉన్నది, 2 లిఫ్ట్లు ఇంకో ప్రొవిజన్ గవర్నమెంట్ కల్పించబోతోంది. అవన్నీ కొన్ని ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయిన తర్వాత అక్కడ ఈ వార్డులను అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఉన్న ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి సూపరింటెండెంట్ గారు శ్రమిస్తున్నారు. అందరం కలిసి ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. చిన్న ల్యాబ్సెస్ ఉన్న మాట వాస్తవమే. వీఆర్ ట్రయింగ్ టు గివింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ ద ఫెసిలిటీస్ ఆల్సో అండ్ ట్రయింగ్ టు ద రెక్టిఫైయింగ్ ద స్మాల్ ల్యాబ్సెస్. సో చాలామంది వైద్యం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇట్లాంటి ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. అంటే అక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ఒక్క పర్సన్ కూడా లేరండి. అంటే ఎడ్యుకేటెడ్ అయి ఉండి మనమే ఏ ఫ్లోర్లోకి వెళ్తే ఏముంటుంది అనే దాంట్లో మనం 10 మందికి అడుగుతూ ఉంటాం. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనే వాళ్ళు చాలామందికి వస్తారు జీజీహెచ్కి. సో వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఒకవేళ కంప్లైంట్ చేయాలనుకుంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి? హెల్ప్ డెస్క్ ఉంటుందండి. హెల్ప్ డెస్క్ వాళ్ళు ఎప్పుడన్నా రౌండ్స్లో ఉండి బయటకు వెళ్తే పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ ఉంటారు, లేదంటే డ్యూటీలో ఆర్ఎంఓ గారు ఉంటారు. రౌండ్ ద క్లాక్ ఎవరో ఒకళ్ళు ఆర్ఎంఓ గారు ఉంటారు. వారిని వచ్చి వాళ్ళ సమస్య పరిష్కరించుకోవచ్చు. సార్ అంటే ఇంచుమించు ఒక రోజు అంటే ఓపీ ఎంత ఉంటుంది సార్? ఓవరాల్గా హాస్పిటల్ ఓపీ అనేది ఎంత ఉంటుంది? 1800 మంది నుంచి 2000 దాకా ఉంటుందండి, ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి. సో అంటే మనకు వచ్చిన క్వశ్చన్ కూడా అదే సార్. అంటే 1800 మంది ఓపీ వచ్చేవాళ్ళు, రఫ్గా చూసుకుంటే 1500 మంది వస్తారు సార్. సో వాళ్ళకి సరైన కూర్చుండే ఫెసిలిటీ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఏమైనా చైర్స్ ఏమైనా ప్రొవైడ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? దీని గురించి ఇంప్రూవ్ చేస్తామండి. ప్రయారిటీ బేసిస్లో ముందు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి, టెర్మినల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి, లేట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ముందు ప్రయారిటీ బేసిస్ మీద వాళ్ళకి కేర్ ప్రొవైడ్ చేసి, మిగతా వాళ్ళకి కొంచెం శక్తి ఉన్న వాళ్ళకి నెమ్మదిగా ప్రొవైడ్ చేస్తాం. అంటే ప్రయారిటీ బేసిస్లో ఉన్న సర్వీసెస్ అన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం సార్. అంటే తెలంగాణ వైడ్లో చూసుకుంటే నిజామాబాద్ జీజీహెచ్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మల్టీ స్పెషాలిటీ లెవెల్లో ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా ఉంది అని చెప్పేసి మనము చాలాసార్లు కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇదంతా కూడా పక్కన పెడితే మెరుగైన వైద్యం అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇట్లాంటి చిన్న ఇష్యూస్, చిన్న కాదు పెద్ద ఎట్లా అంటే మనకి ఈ జీజీహెచ్లో దాదాపు 7 నుంచి 8 ఫ్లోర్లు ఉన్నాయి సార్. అంటే లిఫ్ట్ల గురించి మాట్లాడుకుంటే ఎన్ని రన్నింగ్లో ఉన్నాయి, ఎన్ని మొత్తం స్టాప్లో ఉన్నాయి సార్? ప్రతి పేషెంట్కి 2-3 లిఫ్ట్లు, పేషెంట్వి లిఫ్ట్లు 2-3 ఉంటాయండి డైలీ రొటేషన్లో. ఎందుకంటే మెయింటెనెన్స్ కోసము 2 లిఫ్ట్లు వర్కింగ్లో పెట్టి రొటేషన్, పొద్దున పూట 2-3 లిఫ్ట్లు, సాయంత్రం పూట 2-3 లిఫ్ట్లు రొటేషన్లో చేస్తుంటారు మెయింటెనెన్స్ పర్పస్తో. అది కూడా ఏఎంసీకి వచ్చింది. ఆ ఏఎంసీ ఫైల్లో నడుస్తుంది. అన్ని లిఫ్ట్లు ఏఎంసీ కోసం రెడీగానే ఉన్నాయి. ఇంచుమించు అంటే దాదాపు ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి సార్ మొత్తం జీజీహెచ్లో? టోటల్ 8 లిఫ్ట్స్ ఉన్నాయి. దీంట్లో వర్కింగ్ పొజిషన్లో ఎన్ని ఉన్నాయి సార్? అన్నీ వర్కింగే, కానీ రొటేషన్లో మేము యూజ్ చేస్తాం. ఆల్ వాటర్ వర్కింగ్. చిన్న స్క్రూస్ అవి పోయి ఉండొచ్చు, కానీ అవి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. ఎందుకంటే మేము గ్రౌండ్లో చూసుకుంటే ఒక లిఫ్ట్ మొత్తానికి పనిచేయట్లేదు అనేది అందరికి తెలిసిన విషయమే సార్. అది రిపేర్ అయిపోయినాయి.
లాస్ట్ మంత్ కొంచెం ప్రాబ్లం ఉండే కేబుల్స్ పోయి మెయింటెనెన్స్ వాళ్ళు లిఫ్ట్లు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి, రిపేర్ అయిపోయినాయి, కేబుల్స్ వర్క్ అయిపోయింది. థ్యాంక్ యూ. అంతే కదా మేడం. సో ఇది మొత్తానికి నిజామాబాద్ జీజీహెచ్లో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, దాన్ని సార్ట్అవుట్ చేసే విషయంలో చాలా వరకు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాము. నిజామాబాద్ జిల్లా జీజీహెచ్ సూపరింటెండెంట్ అయినటువంటి మనకి శ్రీనివాస్ గారు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అయితే చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఏవైతే మనకి ఓపీలో మనం అనుకున్నట్టుగా చాలా వరకు కూడా ఓపీ అనేది ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల విషయంలో కూడా అన్ని రకాలుగా కూడా మేము ప్రయత్నిస్తున్నామని చెప్పేసి మనకైతే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో చూడొచ్చు, అంటే మనకి రానున్న రోజుల్లో మరి ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చినాయా, ఎవరైతే ఓపీకి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే మనము స్పెసిఫిక్గా రావడం జరిగింది. ఎందుకంటే నార్మల్ పేషెంట్ గురించి మనం పక్కన పెడదామండి. ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూయించుకున్న తర్వాత, ఓపీ తీసుకున్న తర్వాత వాళ్ళు నిలబడే ఉండాలా. నిలబడిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కూర్చుందామంటే సరైన ఫెసిలిటీలు లేక మనకి కాల్స్ రావడం జరిగింది. సో దీనిపైన అయితే అధికారులు అయితే రెస్పాండ్ కావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మేము సార్ట్అవుట్ చేసామని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.